సుండుపల్లి టు బలిజపల్లి రోడ్డును పరిశీలించిన జనసేన నాయకులు మచ్చా లక్ష్మీనారాయణ, వంటేరు రాజా రోడ్డు తెగిపోయి సంవత్సరాలవుతున్నా ఎవరిగానే పట్టించుకోలేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సుండుపల్లి మండల రోడ్ల విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాం. ఎక్కడ అవినీతి అక్రమాలు జరుగుతాయో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం బలిజపల్లి వెళ్లే రహదారిని పరిశీలించిన మచ్చా లక్ష్మీనారాయణ, వంటేరు రాజా. ఈ సందర్భంగా వంటేరు రాజా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రోడ్లపై ఏ దృష్టి పెట్టలేదని, మండలంలో చాలా చోట్ల రహదారులు లేక వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే బలిజపల్లి వెళ్లే రోడ్డు వర్షాకాలంలో తెగిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా కనీసం ఏ ఒక్క నాయకుడు రోడ్డును పట్టించుకునే నాథుడే లేడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన పార్టీ తరఫున మండలంలో ఏ ఒక్క సమస్య అయినా మా దృష్టికి తీసుకొని రావచ్చని, ఆ సమస్య పరిష్కరిస్తామని, జనసేన పార్టీ అవినీతి అక్రమాలకి మద్దతు ఇవ్వదని, సమస్య ఎక్కడ ఉంటే జనసేన అక్కడ ఉంటుందని, సుండుపల్లి మండల రోడ్ల విషయంగానే అవినీతి అక్రమాల విషయంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళి మండలం బాగుపడే విధంగా చేస్తామని, అతి త్వరలో సీసీ రోడ్డు కూడా వచ్చే విధంగా చేస్తామని వంటేరు రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు మచ్చా లక్ష్మీనారాయణ, సంతోష్, సుధీర్లు తదితరులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. क्या जी जनसेना साड़ा फुटा వాళ్ళు వచ్చా మా వాడు చెప్పినాడు వచ్చినాడు మీ వాడు చెప్తాడు మీ వాడు తట్టు తెలుసా సుండుపల్లి మండలం చాలా వెనుకబడిపోయింది. నాయకులు అనేవాళ్ళు వాళ్ళ స్వార్థాలు తప్ప ప్రజల కోసం ఆలోచించే నాయకులు లేరు వైసీపీ ప్రభుత్వంలో. ఫస్ట్ రోడ్డు గురించి చెప్పు, తర్వాత సుండుపల్లి నుంచి మెయిన్ రోడ్ నుంచి సుండుపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా సుండుపల్లి నుంచి బలిజపల్లి పోయే రోడ్డు గుంతలమయమయ్యి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఏ అధికారులు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సార్ ప్రజల కోసం వచ్చాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. బాస్తో మేము మొన్న రాయంపేటలో మాట్లాడడం జరిగింది. బాస్ ఒకటే మాట చెప్పాడు, ప్రజా సమస్యను దృష్టి పెట్టండి, ఫోటోలు పోజు చేయండి, ప్రజా సమస్యను దృష్టి పెట్టండి, ఏ సమస్యను కూడా నా దృష్టి తీస్తామని చెప్పాడు. సుండుపల్లి మండలంలో 14 గ్రామ పంచాయతీలో 237 పల్లెల్లో ప్రతి ఒక్క పల్లెల్లో మేము తిరుగుతాము. ప్రజలకు ఏ సమస్యలు, నీటి సమస్య కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కాలువలు కావచ్చు, ఏదైనా బాస్ మాకు ఆదేశం ఇచ్చారు. జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల్లో ఉంటాం. గత ప్రభుత్వంలో చీకట్లో బతికాం మనం 5 ఏళ్ళు. ఈరోజు వెలుగు వచ్చింది. మేధావి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏం ఆశించకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రజలకు న్యాయం చేస్తాం. సిమెంట్ రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ రోడ్లు కానీ, కరెంటు లైట్లు, వీధి లైట్లు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా మేము చేస్తాము, చేసి ఆశయం చూపిస్తాము. గత ప్రభుత్వం మాత్రం మేము మాటలు చెప్పము, మేము ప్రజలకు పనిచేసి చూపిస్తాం. మేమేమి దాచుకొని పోవడంలే, పారిపోవడంలే లండన్కో ఇంకోటికో. మేము ఉండేది ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిన్న కెనరా బ్యాంక్ ముందర మురికి నీటి కాలం ఉంటే ఎమ్మెల్యే గారు అదే రూట్లో వెళ్తాడు. అది జనసేన దృష్టికి వస్తే జనసేన పార్టీ ఈ వాటిని సెక్రటరీని పిలిపించి ఇమ్మీడియట్గా నీటి సంబంధం తొలగించాం, కాలువలు తీపిచ్చి. ఏ ఆక్రమణలు అడ్డుకున్నాం బైరాగూడ దగ్గర. మేము ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క రోజు ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం మేము పాటుపడతాం, ప్రజాసేవ కోసం మేము ఉన్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై తెలుగుదేశం. బైరాగుట్ట నుంచి బలిజిపల్లి పోయే దారిలో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. దీనిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా రోడ్డు సీసీ రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తాం. మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి. నుంచి అగ్రహారం మీదుగా బలిజిపల్లి రూట్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. దీనిని చాలా గుంతలమయంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా
సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము కూడా దీనిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి సమస్యను తీర్చడానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రయత్నం చేస్తాము. ప్లస్ దీనిని సీసీ రోడ్డు వేయించడానికి కూడా దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ దృష్టికి రోడ్డు రెడీ మరమ్మతులు చేపిస్తున్నాము. పవన్ కళ్యాణ్ కూడా గ్రామాలు అభివృద్ధి చెందడానికి రోడ్లు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్క సమస్య కానీ తీర్చడానికి పవన్ కళ్యాణ్ కానీ గ్రామీణ అభివృద్ధి ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. ప్లస్ గ్రామాలు అభివృద్ధి చెందడానికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు. తర్వాత వచ్చేసి రోడ్లు వేయడానికి కానీ ముందుకు వచ్చారు. తర్వాత సీసీ రోడ్లు వేయడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అగ్రహారం కానించి బల్జిపల్లికి ప్లస్ రాయచుట్టు నుంచి సుండిపల్లి రాయవరం రూట్లో కానీ డబుల్ రోడ్డు వేయడానికి పెండింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాము. జనసేన పార్టీ తరపు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము.